హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్నేరు రుచులు. ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే గోంగూర పచ్చడి అండి. మేము రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసేయండి. దీనికోసం ఒక ప్యాన్లోకి ఒక హాఫ్ కప్ పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలి. 5 to 10 minutes పాటు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. పల్లీలు లోపల వరకు వేగకపోతే పచ్చివాసన వస్తుందండి, తినడానికి కూడా అంత బాగోదు. కాబట్టి లోపల దాకా కొంచెం నిదానంగా దోరగా వేపుకోండి. పల్లీలు బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చి పొట్టి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ గోంగూర పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట గోంగూరని తీసుకున్నానండి. దీన్ని బాగా 2-3 సార్లు వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. గోంగూరను బాగా వాష్ చేసుకున్నాక ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా 2గా తుంచి ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగాక అవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను వేసి బాగా మగ్గనివ్వాలండి. గోంగూరలోని చెమ్మంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కింద అడుగు పట్టకుండా మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ గోంగూరలోని జిగురు అంతా కూడా పోయి ఆయిల్ సపరేట్ అయ్యి గోంగూర ప్యాన్ని వదిలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, గోంగూర ఇలా ప్యాన్ని వదలడం స్టార్ట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గోంగూర చల్లారేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా పొట్టి తీసి పెట్టుకున్న పల్లీల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందాక ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ పచ్చడిలోకి వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయకూడదు, అందుకని మధ్య మధ్యలో అడుగు నుంచి కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మరి పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకోవద్దు. పల్లీలు పలుకులుగా ఉండి తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి ఒక్క పల్స్ ఇవ్వాలి అంతే, మరి మెత్తగా గ్రైండ్ చేయొద్దండి. మనం ఈ పచ్చడికి వాడేవి 3 ఇంగ్రీడియంట్స్ అయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిక్చర్ని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలండి. పోపు పెట్టుకోవడానికి ముందుగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడించాలండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిట్లించాలి. ఇందులోకి ఒక 3 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చి వేగాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలండి. మినపప్పు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. కొద్దిగా కరివేపాకుని వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకొని బాగా వేయించుకోవాలండి. అంతేనండి, పోపు రెడీ అయిపోతుంది. ఈ పోపుని మనం ఇందాక బౌల్లోకి తీసి పెట్టుకున్న పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in the next video.